హలో గాయ్స్, ఈరోజు మేము సుజాత వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మిర్యాలగూడలో ఉంటుంది కదా, వెళ్ళామండి. వెళ్ళగానే అక్కడ బయట బోర్డు ఉంది, సుజాత లక్ష్మీ నరసయ్య అనేసి. అది చూసారే మా వదినని. మేము ఇంకా లెగ్స్ వాష్ చేసుకొని ఇంక లోపల వాళ్ళ ఇళ్ళంతా చెట్లే ఉన్నాయండి. ఇంక లోపలికి వెళ్ళాను, బ్యాగ్ పెట్టేసుకున్నాము. ఇంకా వెతుకుతున్నాము. ఇంకా మా పాప పడుకుందనేసి ఇంకా పాపని వెళ్ళి ఆ రూమ్లో పడుకోబెట్టారు మా అత్తయ్య. చూసారా మా సుజాత వదిన. ఇంకా హ్యాపీగా అయిన తర్వాత బయట మా అన్న ఆడ సోఫాలో కూర్చున్నారనమాట. సీరియస్గా ఉన్నారు. ఇంకా బయట మా అత్తయ్య మా వదిన పాపతో ఆడుకుంటూ ఉన్నారు. ఈయన మావయ్య చూడండి, హాయ్ చెప్తున్నారు కదా. ఇంక ఇలా జాలీగా ఆడుకుంటుందండి మా పాప. ఇంకా వదిన కూడా బాగా నచ్చింది, పాప నచ్చింది, సేమ్ మీ ఆయనలాగే ఉంది అంటున్నారు అందరూ. అది ఇంకా హ్యాపీ. మా ఆయన కూడా వచ్చింటే బాగుండేది. జాలీగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆమె చూడు ఎంత బాగా చూస్తుందో. ఎవరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నారని. ఇంకా బయటకు వెళ్ళి చూస్తే అమ్మో ఫుల్ ట్రీస్ ఉన్నాయండి. వీళ్ళు పెరట్లోనే చాలా చెట్లు నాటారనమాట. మామూలుగా వెంచర్ వీళ్ళు ఖాళీ స్థలం ఇచ్చారు, వీళ్ళ పక్క చాలా యూస్ఫుల్ ట్రీస్ ఉన్నాయి. మామిడికాయ చెట్టు అనేసి, ఇంకా మునగాకు చెట్టు అని, ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంటి ముందు చూస్తే పెద్ద మామిడికాయ చెట్టు. మామిడికాయలు ఏమైనా ఉన్నాయని చూసాము, ఉన్నాయి 2-3 దొరికాయి, తిన్నామండి. చాలా స్వీట్ ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నామండి. అన్ని ఫోటోలో మా పాప చాలా చక్కగా స్టిల్ ఇస్తుంది. ఎంత చక్కగా నవ్వుతుందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.